మామ నమస్తే. ఇయ్యాలనైతే ఇగో ఈ మడున్న చూడండి, దీంట్లోనైతే కంప్లీట్ గడ్డి జొన్నలు పెట్టుదామని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి మనకు బర్ల గడ్డి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఉన్నాయి మొత్తం అన్ని కలిపి 6-7 అయినాయి. ఇప్పుడు గడ్డి లేదంటే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇగో ట్రాక్టర్ తీసుకొచ్చి ఆల్రెడీ సాళ్ళు కూడా కొట్టించేస్తున్నాం. ఇవాళ మనది ఏంటిదంటే ఈ మడి మొత్తం ఇగ్గి గడ్డి జొన్నలు చల్లి నీళ్ళు పెట్టేయాలి. అదే సరే, అసలు గడ్డి జొన్నలు ఎట్లున్నాయి, ఎక్కడ తీసుకున్నా అన్నది చూపించుతా, ప్యాకెట్ ఎట్లుంటుంది అన్నది. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి, అసలు మనం ఏం తీసుకోవాలి, వీటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలని. ఇక పశుగ్రాస విత్తనాలు మన పశువుల దవాఖానలలోనైతే దొరుకుతాయి. ఇది 5 kgs బ్యాగ్ 200 రూపీస్ పడ్డది నాకైతే కాస్ట్. ఈరోజే తీసుకొచ్చిన. మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్న మన ఫోన్ నెంబర్ ఇచ్చేయాలి. వాళ్ళైతే ఎంటర్ వేసుకొని 200 రూపీస్ తీసుకొని ఈ 5 kgs బ్యాగ్ ఇచ్చేస్తారు. ఇది ఇట్లా తీసుకోవచ్చు. కొన్ని ప్లేసులలో మన వెటర్నరీ మెడికల్ షాప్స్ ఉంటాయి చూడ, వీటిలో కూడా దొరుకుతాయట. నాకైతే తెలియదు. నేను డైరెక్ట్ వెటర్నరీ హాస్పిటల్ నుంచి తీసుకున్నా, ప్రభుత్వ హాస్పిటల్ నుంచి. ఇవైతే సబ్సిడీలో 50% సబ్సిడీలో మన తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అందిస్తుంది. మనం ఇట్లా ముచ్చట్లు పెట్టంగానే అన్నయ్య అయితే 2 సార్లు దింపిండు. అయితే ఈ సార్లు అసలు ఎట్లా వేసుకోవాలంటే భూమి అయితే నీళ్లు పట్టించి ఒక వారం రోజులు ఎండబెట్టుకొని వేసుకోవాలి. మనదైతే పొలం కోత అయినప్పటి నుంచి వెళ్ళి అయితే మనం నీళ్ళు వేయలేదు కాబట్టి ఇప్పుడు అయితే మనకు సార్లు మంచిగానే వస్తుంది. ఒకసారి సార్లు కూడా ఎట్లా వస్తాను నేను చూపించి తాగండి మీకు. సార్లు అయితే మంచిగా రూటివేటర్తో కొట్టుకొని వస్తుంది. ఇక రూటివేటర్తో ఏంటిదంటే మొత్తం దుబ్బ అవుతుంది. ఇక దీంతో కొడుతున్నాం కాబట్టి కొద్దిగా పిల్లలు కనిపిస్తాయి. అదే తిరుసాలు వేసుకున్నాం అనుకో ఈ పిల్లలు కూడా ఉండదు. చూడండి ఎంత నీట్గా అయిందో. ఇట్లున్నప్పుడు ఏంటిదంటే మనకు సీడ్ జర్మినేషన్ మంచిగా అవుతుంది. ఇక దీన్ని అయితే 2 పద్ధతులలో వేసుకోవచ్చు. ఒకటేమో లైన్ సోవింగ్, ఇంకోటేమో బ్రాడ్కాస్టింగ్. దీంట్లో ఏది ఈజీ పద్ధతి అంటే బ్రాడ్కాస్టింగ్ ఈజీ పద్ధతి. లైన్ సోవింగ్ అంటే మనం మళ్ళీ మనుషులను పెట్టి వేయాలి. ఇక ఏది బెటర్ అంటే మన అనుకూలత బట్టి అయితే వేసుకోవచ్చు. ఇక లైన్ సోవింగ్ వేసుకుంటే కొద్దిగా కోస్ట్ అప్పుడు అల్కా ఉంటుంది. ఇట్లనైతే కొద్దిగా లేట్ అవుతుంది బ్రాడ్కాస్టింగ్ అయితే. ఇక మనం ఇట్లా ముచ్చట్లు పెట్టంగానే అయితే అన్నయ్య ఇంత దున్నుడు అయితే ఓడగొట్టిండు. ఇకనైతే నేను జల్లుడు చూపించుతా. జల్లుడు కన్నా ఒక పని అయితే ముందు చేసుకోవాలి. అదేంటిదన్నా నెక్స్ట్ క్లిప్లో చూడండి. అదేంటిదంటే ఇక దీంట్లో ఉన్న గడ్డి పొదలు అయితే ఎత్తేసుకోవాలి. ఏంటిదంటే బాగుంటే మాత్రం ఎత్తేసుకోవాలి. అక్కడక్కడ ఉంటే ఇక కొయ్యకాలు ఉంటేనైతే చేసేది ఏం లేదు. అన్నయ్యనైతే ఏం చేసిండు కల్టివేటర్కి బాగా తట్టిన కానీ ఆన్న ఇడిచిపెట్టివేయండు. అసలుంటిదే ఇప్పుడైతే నేను తీసుకున్నట్టు వారిస్తాను. అసలు ఇట్లా ఎందుకు వేయాలంటే మనం ఇట్లా మిగిలిన కాడ ఇత్తులు పడుతున్నాయితే మొలిసినా కానీ అవి పెరిగాయి. అందుకే మంచిగా పెరగాలంటే మనం ఇట్లా వేసుకోవాలి. ఒకసారి అయితే చూడండి. బ్యాగ్తో చూపించి వెనక కొన్ని వినవాడేటట్టు వెనకకో. ఇప్పుడు నేను చెప్తా. అయితే ఇంతకుముందు కన్నా ఒక 75 రూపీస్ కాస్ట్ పెంచారు 5 kgs బ్యాగ్. అట్లాంటి బ్యాగ్ చూడంగానే కొద్దిగా తేడా కొట్టింది. సీనా ఏంటిది ఇది, ఎప్పటికీ మన నార్మల్ సంచుల్లాగా ఇచ్చేటప్పుడు మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చిర్రు అనుకున్నా. కాకపోతే కాస్ట్ పెంచినట్టే ఇత్తుల క్వాలిటీ కూడా పెంచిర్రు. ఏంటంటే మేము ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్నప్పుడు ఇంత మంచిగా లేవు ఇత్తులు. అయితే మొత్తం పుచ్చులు వచ్చేటి, ఇట్లా కోటింగ్ కూడా వేసి లేకుండే. ఇప్పుడైతే మంచి క్వాలిటీ సీడ్స్ మొత్తానికి పుచ్చులు లేకుండా ఇచ్చిర్రు. అట్లనే రేటుకి తగ్గట్టు క్వాలిటీ కూడా పెంచారు. చూద్దాం అసలు జర్మినేట్ ఎట్లయితే అన్న. లాస్ట్ టైం తీసుకున్నది అయితే మంచిగా జర్మినేట్ కాలే. మా మిస్టేకా లేకుంటే అది ఎట్లా అన్నది తెలియదు. కాకపోతే లాస్ట్ టైం చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తున్నాం. చూద్దాం. సరే రైట్. ఓసేటి జూమ్ చేయ వీటికి. బాగా పోతాయి. అయితే బాగా మంది ఇట్లా ఇత్తులు జొన్లు కానీ ఏం కానీ మనం పొలాలు చేసుకునేటప్పుడు జీలుగులు వెళ్ళేటప్పుడు కూడా బాగా సందులు పోతాయి. అసలు ఆ సందులు పోకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇట్లా వెళ్తాం చూడండి, ఇత్తులు ఎక్కడ దాకా పడుతున్నాయి అన్న చూసుకున్నాం అనుకో మనకు సందులు బాగా పోవు. అట్లా ఇత్తులు ఎక్కడి వరకు పడ్డాయన్న చూసుకొని మళ్ళీ ఆ ఇత్తులు పడ్డ కాడ నుంచి కొంచెం ఒక మూరేడు వెనక నుంచి స్టార్ట్ చేసినాం అనుకో మనకు సందులు పోవడం అనేది తక్కువ అవుతుంది. అట్లాగే స్టార్టింగ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ దగ్గర వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ దూరం చల్లితే మాత్రం బాగా సందులు పోతాయి. రైట్. మనం ఏ పని చేసే ముందు అయితే కొద్దిగా దేవునికి మొక్కుకొని స్టార్ట్ చేయాలి. ఇక నేను కూడా అట్లనే స్టార్ట్ చేసిన. ముచ్చట ఏంటిదంటే ఏం మొక్కుకున్నా అంటే దేవుడా బాంచని మంచిగా మొలిసైతే ఇవైతే మంచిగా జర్మినేట్ అయ్యి పెద్దగా పెరిగిన బర్రె తినాలని మొక్కుకున్నా వేరేటోళ్ళ బర్రెల కన్నా. ఇక ముచ్చట ఏంటిదంటే ముందు అయితే మనం దగ్గర అలుక్కోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే దూరమే అలుక్కున్నాం అనుకో మనకు కాళ్ళ దగ్గర పడాయి. ఎప్పుడు కానీ ఒక పిరికిడు దూరం విసిరిన తర్వాత ఇంకో పిరికిడు అయితే కాళ్ళ దగ్గర విసురుకోవాలి. లేదంటే ఫస్ట్ కాళ్ళ దగ్గర విసురుకొని తర్వాత దూరం విసురుకోవాలి. లేకుంటే మనకైతే అందాది లేదు. ఒక్కసారి అయితే ఒక వరుస తిరిగి
వచ్చిన తర్వాత మొత్తం అయితే ఈజీగా అయిపోతుంది. నా ఆల్రెడీ ఇక నేను ఎందుకు డైరెక్ట్ దూరం పోతానా అంటే నాకైతే ఇది ఇవరకు జొన్లు జీలుగులు జల్లిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. నా పొలానికి నేనే మందులు చల్లుకుంటా కాబట్టి మంచిగా చల్లుతాను. ఇక అన్నయ్యనైతే ఇప్పుడు గ్యాప్లో ముచ్చట అన్నాడు. ఏంటిదంటే ఇది మడికి రాకుండా నీ సంగతి ఉంటుంది తమ్ముడు అని అంటే, ఎప్పుడు కానీ 10 కిలోలు అన్నయ్య ఎకరానికి చల్లేటోడు. మొన్న సూపర్ నేపియర్ గడ్డి మా అన్నోళ్ళకి చల్లడానికి అయినప్పుడు అట్లనే ట్రై చేసిండట, కానీ అదొక మడి మిగిలిపోయిందట. అందుకే నాకైతే ముందే సూచనలు చెప్పిండు. కాకపోతే 5 గుంటల మడికి మనం 5 కిలోలు చల్లుతున్నాం, మనకు ఆ టెన్షన్ లేదు. కెమెరాలో క్లారిటీ కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఆరెంజ్ కలర్ డాట్ డాట్ ఏమున్నాయో అవన్నీ అయితే గడ్డిత్తులే. ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను అంటే పొలం మొత్తం అట్లా అంటే మడి మొత్తం ఒకసారి తిరిగి చూస్తాను మంచిగా పడ్డాయా లేదా అని. ఎందుకంటే కొన్ని ఇత్తులు అయితే ఆపిన, ఎక్కడైతే పలసగా పడ్డాయి అక్కడ మళ్ళీ వేసుకోవడానికి కొన్ని ఇత్తులు అయితే ఆపిన. అందుకే ఒకసారి మడి మొత్తం తిరిగి ఉంచుతాను. ఇత్తులు అయితే మంచిగానే పడ్డాయి, అవి మిగిలిన ఒక కడ ఓసెత్తి అయిపోతుంది. ఇక అసలు ముచ్చట చల్లుడు అయితే అయిపోయింది. చల్లినాక ఏం చేయాలి? చల్లాక డైరెక్ట్ నీళ్ళు పోసుకున్నాం అనుకో మొలకలు వస్తాయి. కాకపోతే ఏమవుతాయి, 50% జర్మినేట్ అవుతాయి. మరి అసలు ఏం చేయాలి? చేసేది ఏం లేదా, అన్నయ్య కనిపిస్తాడా మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి తిరమార పెట్టినా అనుకో ఏమవుతాయి అంటే మట్టి మీద ఉన్నాయి కాస్త మట్టి కిందకి పోతాయి. కిందికి పోయి మనం నీళ్ళు పెట్టిన తర్వాత పచ్చి మంచిగా అంటుతుంది కాబట్టి జర్మినేట్ మంచిగా అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఒక్కసారి విత్తనాలు చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే దున్నుకోవాలి. మనం ఏంటైతే పొలం చేసేటప్పుడు జనువులు జీనువులు పెసలు వెళ్ళినప్పుడు ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే. చూడు అన్నయ్య, ఇగో ఇక్కడ చూసిర్రా విత్తనాలన్నీ కనిపిస్తున్నాయి. ఇగో గీడ చూడు, ఇగో దున్నిన కాడ బాగా శాతం ఇగో ఈడ కనిపిస్తున్నాయి. ఏంటన్నా ఒకటి కనిపిస్తాయి, ఇగో చూడుర్రి. అట్లా ఏంటి అంటే ఈ విత్తనాలు భూమి లోపలికి జర్మినేట్ అయితే మంచిగా అవుతాయి దున్నుకోవడం వల్ల. ఇగో ఇక్కడ చూడు ఎన్ని విత్తనాలు ఉన్నాయో, ఇగో ఇక్కడ చూడు దున్నిన సాళ్ళనైతే విత్తనాలు ఒక్కటి కూడా చూడు. ఇగో ఏంటన్నా ఒకటికి ఇట్లా తప్పిపోయింది తప్పితే. అందుకే దున్నుకోవడం అయితే ముఖ్యం. బిగులు ఖచ్చితంగా దున్నుకోవాలి. అన్నయ్యనైతే ఇక దున్నుడు కొట్టుకొని వస్తాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే అక్కడికి పోయి బాగా పైపు ఇటేసుకున్నాం అనుకో నీళ్ళు పడతాయి. ఇక ఆల్రెడీ ఇత్తులు అయితే చల్లినాం మొత్తం. అన్నయ్య ఇంకోసారి దున్నుడు కూడా దున్నిండు. ఆ వాటర్ ఇస్తున్నా ఆల్రెడీ. ఇది మొత్తం వాటర్ పట్టినాక క్లోజ్ చేయాలి. మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వేసుకోవాలి మనం వాటర్. ఇప్పుడైతే అవసరం లేదు, ఒక్కసారి పడితే సరిపోతుంది.